జగన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఏపీలో జిల్లా పరిషత్ ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నాయుడు తెలుసుకుందాం. రామారావు, హైకోర్టు తీర్పు సారాంశం ఏంటి? నీలిమ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొద్దిసేపటి క్రితం సంచలన ఉత్తర్వులను జారీ చేసింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది సానుభూతి పరులు ఎన్నికల్లో పోటీ చేయడానికి సంబంధించి దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో జరిగిన వాదనల అనంతరం కొద్దిసేపటి క్రితం ఈ తీర్పును వెలువరించింది. ముఖ్యంగా సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించలేదు అని చెప్పి ఈ నెల 1వ తేదీన రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్ లో తదనంతర చర్యలను నిలిపివేయాలి అని చెప్పి హైకోర్టు ఆదేశించింది. ఎన్నికల నోటిఫికేషన్ పై కూడా స్టే జారీ చేసింది. గత ఏడాది మార్చి 15వ తేదీన కరోనా కారణంగా ఎన్నికల వాయిదా వేసిన సమయంలో ముఖ్యంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేసిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశానికి సంబంధించి హైకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ పై గతంలో హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ సుప్రీంకోర్టు తీర్పులో ఒక కీలక అంశాన్ని పేర్కొంది. ప్రధానంగా కరోనా కారణంగా ఎన్నికల వాయిదా వేస్తూ అప్పట్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని ఒకవైపు సమర్థిస్తూనే మరోవైపు ఈసారి ఎన్నికలు నిర్వహించే ముందు రాష్ట్ర ప్రభుత్వంతో ఎన్నికల కమిషన్ సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని సూచించడంతో పాటు ప్రధానంగా మరో అంశాన్ని ప్రస్తావించింది. నోటిఫికేషన్ ఇవ్వటానికి, పోలింగ్ జరగటానికి మధ్యలో 28 రోజుల సమయం, అంటే 4 వారాల సమయం ఉండాలి అని చెప్పి గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈసారి 1వ తేదీన ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ నీలం సాహ్ని ఎస్సీసీగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే 1వ తేదీ ఉదయం ఆమె పదవీ బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రం ఆమె నోటిఫికేషన్ ఇచ్చారు. 8వ తేదీన ఎన్నికలు పెడుతున్నట్టు ఆమె పేర్కొన్నారు. అయితే ఈ నోటిఫికేషన్ ని సవాల్ చేస్తూ రాష్ట్ర హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. జనసేన, బీజేపీతో పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది సానుభూతి పరులు కూడా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్ లో ప్రధానంగా సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వలేదని, సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం రాజ్యాంగ, న్యాయ, చట్ట విరుద్ధము అని చెప్పి పేర్కొన్నారు. ముఖ్యంగా నోటిఫికేషన్ కు పోలింగ్ తేదీకి మధ్య 28 రోజుల సమయం ఉండాలి అని చెప్పి ఏదైతే సుప్రీంకోర్టు పేర్కొందో ఈసారి నోటిఫికేషన్ ఇచ్చే సమయంలో ఆ నిబంధనలను పాటించలేదు అని చెప్పి కూడా న్యాయవాదులు వాదించారు. గతంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రీనోటిఫికేషన్ ఇచ్చిన సమయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ 28 రోజుల సమయం ఉండే విధంగా వ్యవహరించారు అని చెప్పి ఈసారి అదే ఎన్నికల కమిషన్ ఈ నిబంధనలను, సుప్రీంకోర్టు ఆదేశాలను ఎందుకు పాటించలేదు అని చెప్పి నిలదీశారు. సుప్రీంకోర్టు దేశంలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను పాటించకపోవటం న్యాయ విరుద్ధం అవుతుందని, అందువలన ఈ నోటిఫికేషన్ కొట్టివేయాలి అని చెప్పి న్యాయవాదులు వాదించారు. ఈ అంశాన్ని ప్రధానంగా పరిగణలోకి తీసుకొని రాష్ట్ర హైకోర్టు కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు వెలువరించింది. ఇందులో ప్రధానంగా 28 రోజుల సమయం పాటించకపోవడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. అందువల్లనే ఈ నెల 1వ తేదీన రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్ లో తదనంతర ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని నిలిపివేయాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్లు ఏవైతే దాఖలయ్యాయో ఎన్నికల నోటిఫికేషన్ సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లన్నింటినీ కూడా విచారణకు స్వీకరిస్తున్నట్టు రాష్ట్ర హైకోర్టు పేర్కొంది. దీనిపై తదనంతర విచారణ చేపడతామని కూడా స్పష్టం చేసింది. అయితే ఈ తీర్పు వలన ఈ నెల 8వ తేదీన జరగాల్సిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వాయిదా పడినట్టయింది. ముఖ్యంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు సాయంత్రంతో ప్రచారం పరిసమాప్తం కానుంది. రేపు పోలింగ్ మెటీరియల్ తీసుకుని వెళ్లి పోలింగ్ సిబ్బంది అంతా కూడా రేపు రాత్రికి పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ నిర్వహించాల్సి ఉంది. కానీ ఈ సమయంలో రాష్ట్ర హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్ కూడా నిలిపివేసింది, అంటే స్టే మంజూరు చేసింది. తదనంతర ప్రక్రియ చేపట్టవద్దు అని కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రీనోటిఫికేషన్ కు మొత్తం ప్రక్రియకు 28 రోజుల సమయం ఉండాలని చెప్పి సుప్రీంకోర్టు సూచించిందని, కేవలం ఆ ప్రక్రియలో 6 రోజులు మాత్రమే మిగిలి ఉంది అని చెప్పి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పదే చెప్పారు. అయితే రాష్ట్ర ఎన్నికల కమిషన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే నీలం సాహ్ని ఈ నెల 1వ తేదీ సాయంత్రం ఇచ్చిన నోటిఫికేషన్ లో 6 రోజులు సమయం ఇచ్చారు. 1వ తేదీ నోటిఫికేషన్ రావడంతో 2వ తేదీ నుంచి 8వ తేదీ మధ్యలో 6 రోజుల సమయం ఉంది. 8వ తేదీన పోలింగ్ నిర్వహిస్తాము అని పేర్కొన్నారు. 10వ తేదీన కౌంటింగ్ నిర్వహిస్తున్నట్టు కూడా ఆమె నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. కానీ ఇది
ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను తమకు అనుకూలంగా అన్వయించుకున్నారని చెప్పి రాష్ట్ర హైకోర్టు అభిప్రాయపడినట్టు తెలిసింది. అందువల్లనే ఈ నోటిఫికేషన్లలో తదనంతర ప్రక్రియ ఆపివేయాలి అని చెప్పి కూడా రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. దీంతో ప్రస్తుతం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పూర్తిగా వాయిదా పడినట్టుగా మనం భావించవచ్చు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్పీలుకు వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు. దీనిపై హైకోర్టు ధర్మాసనం వద్దకు వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే సరిగ్గా మరో 36 గంటల్లో రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తబోతున్న తరుణంలో రాష్ట్ర హైకోర్టు నుంచి వచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలినట్టయిందిగా మనం భావించాలి. రైట్, థ్యాంక్ యూ రామారావు. జగన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.